ఒకరోజు ఒక అమ్మాయి అలా వెళ్తూ ఉంది. దారిలో ఒక కోతి, నేను నీ మీద ఎక్కుతాను 4 అడుగులు వెయ్యి, తర్వాత నేను నీకేమిస్తానో చూడు అంటే అమ్మాయి చూసింది అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఒక నెమలి 4 అడుగులు నాతో పాటి నీకు రంగుల ప్రపంచం అంటే ఏంటో చూపిస్తాను అని అమ్మాయి అలా చూసింది అనుకుని నడుచుకుంటే ముందుకు వెళ్తాం. ఈ రెండు పోటీపడి వచ్చాయి. ఎందుకు మేము ఇంత చెప్తున్నా మాటలు వినట్లేదు, ఏమవుతుంది? అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? నాకు అదంతా కాదు, నేను ఒక స్టూడెంట్ని, చదువుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి దాంతో కొన్నాళ్ళు పని చేసి తర్వాత ఒక బిజినెస్ పెట్టి మా అమ్మ నాన్న వాళ్ళని బాగా చూసుకోవాలి, అది నా కర్తవ్యం, నేను అది చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కథ లాంచు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పబోతున్నా. మనకు ఒక గోల్ ఉంటుంది కదా, అసలు గోల్ ఎందుకు పెట్టుకోవాలి తెలుసా? ఆ గోల్ని అచీవ్ చేయాలి, లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అని ఒక గోల్ పెట్టుకుంటాం. కానీ దాని వెనక ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఒకటి జరుగుతుంది. అసలు నీ గోలే లేదనుకో, నిద్ర లేస్తావు, ఏం పని చేయాలి? ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే మా అక్క పెళ్లి రా, పక్కన ఊర్లో వెళ్దాం పదరా. ఇంకోటి ఫోన్ చేస్తాడు, అరే సాయంకాలం మంది వేద్దాం రా, వేద్దాం. ఒకటి ఇది నేను చెయ్యాలి, ఈ డేస్ లో ఇన్ని ఫినిష్ చేయాలి, ఇది నేను నేర్చుకోవాలి, ఇది సాధించాలని ఒకటి పెట్టుకోలేదు. అలా పెట్టుకున్నప్పుడు ఏం చెప్తావంటే, అరే రారా అంటే, లేదరా ఈరోజు ఈవినింగ్ ఈ పని ఉంది, నేను రాను, నువ్వు వెళ్ళు. మొత్తం ఆక్యుపై అవుతావు. అసలు గోల్ పెట్టుకునేది ఎందుకు అంటే నువ్వు ఒక దిశగా వెళ్ళటానికి. అది సాధిస్తావా సాధించవా తర్వాత సంగతి. ఏ పర్సన్ హూ ఈస్ నాట్ కమిటెడ్ టు ఎనీథింగ్ కెన్ బి డిస్ట్రాక్టెడ్ బై ఎవ్రీథింగ్. ఇంతకుముందు ఆ అమ్మాయి ఇంకా వేరే ఏ డిస్ట్రాక్షన్స్ కి తను డిస్ట్రాక్ట్ అవ్వలేదు. మనం కూడా అంతే, ఒక పని పెట్టుకున్నాం అనుకో, ఆ పని మీదే ఫోకస్ ఉంటుంది. మిగతా వచ్చి అరే మామ 5,000 పెట్టరా, 1,00,000 వస్తుందంట అంటే పని ఉంది నాకు, అది కాదు. ఒకవేళ నీకు గోల్ లేకపోతే అన్నిటికీ డిస్ట్రాక్ట్ అవుతావు, చివరికి ఎటు పోలేవు. నువ్వు ఇలా జరిగిపోయిందని తేరుకునేలోగా సగం జీవితం అయిపోయి ఉంటుంది. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది. ఒక పర్పస్ తో ముందుకెళ్తుంటావు, చాలా విలువ ఉంటుంది అలాంటి వాళ్ళకి. సో దట్ ఈస్ వై సెట్టింగ్ ఎ గోల్ ఇస్ ఇంపార్టెంట్.